దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అక్కడ యుగ యుగాలు సంతోషం ఉంటుంది, ఏడుపు లేదు, పళ్ళు కొరకటం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, యుగ యుగాలు మీరు అక్కడ సంతోషంగా ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రియులారా, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారులారా, యేసు ప్రభువు వారి కొరకు ఎదురు చూస్తున్న వారులారా, నిత్య జీవము కొరకు ఎదురు చూస్తున్న వారులారా, నిత్యత్వాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్న వారులారా, మీ విశ్వాసమును మీరు కాపాడుకోనండి, మీ విశ్వాసమును మీరు పట్టుకొని నమ్మకముగా ఉండండి. దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క మాటలో మన జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.